వీకెండ్ కామెంట్ బై ఆర్కే రాధాకృష్ణ, చీఫ్ ఎడిటర్ ఆఫ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అది టీవీ ఛానల్లో అయితే కనుక ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ప్లే అవుతుంది. అలాగే ఆయన పేపర్లో కొత్త పలుకు కింద రాస్తారు. దానిలో ఒకానొక చోట సొంత ఆలోచనలు అలాగే సొంత అభిప్రాయాలు చెప్పలేనటువంటి స్పైన్లెస్ కార్యకర్తలు, నాయకులు వైసీపీకి సొంతం అని అర్థం వచ్చే రీతిలో వారి నాయకుడు ఏం మాట్లాడినా దాన్ని గుడ్డిగా, దానిలో అభ్యంతరాలు ఉన్నాయని తెలిసినా కూడా, అది ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకిస్తుందని తెలిసినా కూడా, చాలా విచిత్రంగా మూర్ఖంగా ఉందని తెలిసినా కూడా ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం, కనీసం ఎదురు చెప్పడం కూడా కాదు, కనీసం వారి అభిప్రాయాలను కూడా చెప్పేటటువంటి సాహసం లేని, వెన్నెముక లేనటువంటి వ్యక్తులుగా అభివర్ణిస్తూ దానిలో భాగంగా ఆయన కొంత అభ్యంతరకరమైన లాంగ్వేజే వాడాడు నా దృష్టిలో. ఈ క్రాస్ ఎ లిటిల్ బిట్ ఆ లైన్ ఉంటుంది కదా, ఒక సున్నితమైనటువంటి లైన్. అదేంటనేది మేము ప్లే చేస్తాము నా నోటితో నేను చెప్పకుండా. ఇది నేను జనరల్గా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. నేను ఆ రోజు నైట్ విన్నప్పుడే నాకు ఆ లైన్ అక్కడికి వచ్చేసరికి సడన్గా కొద్దిగా నేను షాక్ అయ్యాను. అప్పుడే అనిపించింది నాకు, ఇదేంటి కొద్దిగా హార్ష్గా ఉంది ఈ లాంగ్వేజ్. ఆయన చాలా సునిశ్చితంగా పదునైన పదాలు వాడతారు, కానీ పరుష పదజాలం వాడరు, అలాగే అభ్యంతరకరమైనటువంటి దాన్ని కూడా వాడరు. ఎందుకంటే ఆ షోకి ఆయన రాసేటటువంటి కొన్ని ఆర్టికల్స్కి రాధాకృష్ణ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది జర్నలిజంలో. అలాగే అంత డైనమిక్గా ఉంటాడు, డేరింగ్గా ఉంటాడు. ప్రభుత్వాలని వ్యతిరేకించి ఇబ్బందులు కూడా పడ్డాడు. ఆల్రెడీ మూతపడిన ఆంధ్రజ్యోతిని తెరిపించినటువంటి చరిత్ర అయింది, నిలబెట్టినటువంటి చరిత్ర అది. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి, తెలంగాణలో ఏర్పడినటువంటి కేసీఆర్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి వైసీపీకి వ్యతిరేకంగా ముద్రపడ్డ ఛానల్ కాబట్టి ఆ ఛానల్ కూడా టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ ఉన్నంతకాలం కూడా ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బందులు ఇన్ ద సెన్స్ జనరల్గా మీడియా సంస్థలు ఏ రకంగా ఇబ్బంది పడతాయంటే ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వాల ద్వారా. అంటే ఈ కేసులు ఎలాగ ఉంటానే ఉంటాయి. ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి, కనీసంగా వారి అర్హతగా రావాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రకటనలు కానీ కూడా ఇవ్వలేదు ఏబిఎన్కి. అది అందరికీ తెలిసిన రహస్యమే కాదు, అందరికీ తెలుసు. అయినా కూడా ఆయన ఎక్కడా తగ్గలేదు, దేహి అని అడగలేదు, వేరే రకంగా కూడా ప్రయత్నం కూడా చేయలేదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే అదే సమయంలో ఆయన కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరికైనా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకుంటాం తప్పేం కాదు. అయితే కొత్త పలుకులో మాత్రం ఇదేదైతే వివాదాస్పదం అని చెప్తున్నటువంటి ఆ సెంటెన్స్ని తీసేశారని విన్నా నేను. కానీ ఇప్పటికీ కూడా యూట్యూబ్ ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆ సెంటెన్సెస్ అలాగే ఉన్నాయి. మా పీసీఆర్ వాళ్ళు కాసేపట్లో రెడీ చేసి వేస్తారు. ఇన్ ద మీన్ వైల్ మీ అభిప్రాయం చెప్పండి. ఎంత తెలుగుదేశం పార్టీ అయినా కానీ ఆయన ఆ రకమైనటువంటి లాంగ్వేజ్ వాడటం ఎంతవరకు సమర్థనీయం? ఎట్ ది సేమ్ టైం దాన్ని ఆసరాగా చేసుకుని ప్లే అయిపోయిన 3 రోజుల తర్వాత మరి ఆయన ఆర్కే చెప్పినట్టుగానే అధినాయకుడు చెప్పే వరకు కూడా వీళ్ళల్లో కూడా చలనం రాలేదేమో. ఈరోజు మార్నింగ్ అత్యంత రద్దీగా ఉండేటటువంటి, దగ్గరలోనే హాస్పిటల్ ఉన్నటువంటి ఆ పీక్ టైంలో గంటల తరబడి అక్కడ నిరసనల రూపంలో దాడికి యత్నించారు అనేది కూడా ఉంది. సరే, పోలీసులు ఏదో అడ్డుకున్నారంట, చిన్నపాటి ఘర్షణ కూడా జరిగిందని అంటున్నారు. సో ఏమంటారు వైసీపీ వాళ్ళు ఈ రకంగా దీన్ని రెస్పాండ్ అవటాన్ని, అలాగే రాధాకృష్ణ గారు ఆ రకంగా పోర్ట్రేట్ చేయటాన్ని? కొంచెం మీకు అవగాహన ఉంటే మీరు ముందు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. సార్ మీ వాయిస్ సరిగా వినపట్లేదు. అదే పీసీఆర్ వినపడుతుందా?
లేదు, రెడీ అయిన తర్వాత నేను ప్లే చేస్తాను. మీకు అవగాహన లేదు, ఇది ఇది ఆయన ఏం రాశారు మీకు? మీరు ఒకసారి చెప్తే నేను దాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఏమన్నాడని రాధాకృష్ణ గారు? ఓకే, అయితే నేనే చెప్తాను. మా వాళ్ళు ఇంకా రెడీ చేయలేదు అది. నేనేమన్నారు చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ గానే చెప్తాను, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ మావిగన్ అన్న విషయంలో ప్రపంచమంతా నివ్వెరపోయి మీరే నిర్ఘాంతపోయి మళ్ళీ 2-3 రోజుల తర్వాత దాన్నే అద్భుతమైనటువంటి ఐడియా అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారే అనే దాన్ని విమర్శిస్తూ, దానికి మీకు అభ్యంతరాలున్న మనసులో బయట పెట్టలేనటువంటి ఆ వెన్నుముక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నారని చెప్పడానికి ఆయన ఏం వాడారంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీ భార్యలు కాదు అని అంటే నిజమనుకొని వారికి చెల్లెలనుకొని మళ్ళీ పెళ్లి చేయటానికి, కట్టుకున్న దానికి మళ్ళీ పెళ్లి చేయటానికి కూడా సిద్ధపడేటటువంటి వెన్నెముకలేనటువంటి నాయకులు కార్యకర్తలు అన్నమాట వాడాడు. ఇప్పుడు మాట్లాడండి. ప్రసిద్ధ నటుడు, కమ్యూనిస్టు కార్యకర్త నాగభూషణం గారు రక్త కన్నీరు నాటకం, అది విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆయన సినిమాల్లో ఎంత పాపులరో ఆ నాటకం ద్వారా అంత పాపులర్. ఇది పెళ్ళాం వెళ్ళి పక్కింట్లో కాపురం పెట్టినా అని చెప్పి అంటాడు ఒక సందర్భంలో. అలా మనం సమయోచితంగా సందర్భాన్ని బట్టి మనకి ముతక సామెతలు చాలా ఉన్నాయి. అంటే సామెతలు ఈ పలుకుబడులు జాతీయాలనేవి పెద్దలు చెప్పిన మాటలు ఇవన్నీ పెరుగన్నపు మూటలు. రాధాకృష్ణ గారు అది తన సొంత అభిప్రాయం కాదు, అది ప్రజల్లో, కోట్లాది ప్రజల్లో మనకి వ్యవహారంలో ఉన్నటువంటి ఒక పాత పలుకుబడిది. దాన్ని పట్టుకొని అదేదో ఇప్పుడు వాళ్ళు శ్రీరంగ నీతులు చెప్పడం, అది ప్రపంచం నవ్వుతుంది, యావత్ ప్రపంచం నవ్వుతుంది. ఈ వాళ్ళ వైసీపీ ఆగడాలకి, వాళ్ళు రోడ్ల మీదకి రావడం, వాళ్ళకి ఏదో కార్యక్రమం కావాలి నిత్యం. శ్రేణులు జారిపోతున్నారు. ఎక్కడికక్కడ రహస్య మీటింగులు, మావిగన్ అన్నప్పటి నుంచి రహస్య మీటింగులు. రాజకీయాల్లో ఒక 4 కాలాలు ఉండాలనుకుంటే బయటికి పోవాలి, లేదు రాజకీయాల్లో మానుకోవాలనుకుంటే వైసీపీలో ఉండాలి అనే నిర్ణయానికి చాలా మంది వస్తున్నారు. వీటన్నిటి నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఆ రోజు లోక్సభలో బిల్లు ఇది కాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, రాజ్యసభకి పెట్టబోతున్నారు అన్నప్పుడు అదొక మావిగన్ అనే నినాదం తీసుకున్నాడు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. మరలా ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రాజముద్ర పడింది, మరలా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మరలా ఈ రాధాకృష్ణన్ గారిని కుంటిసాగ్గా చూపిస్తున్నాడు. ఏముంది, ఆయన ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాల్చేయమన్నాడు. నక్సలైట్లు కూడా వాడలేదు ఈ పదాలు, ఉగ్రవాదులు వాడలేదు, నక్సలైట్లు వాడలేదు. ప్రజాస్వామ్యంలో ఓ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కాల్చేసేయమన్నాడు, చెట్టుకు కట్టేసి కొట్టమన్నాడు, చెట్టుకు ఉరిదీయమన్నాడు, పోతే వాళ్ళ భార్యని, వాళ్ళ కొడుకుని, పోతే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ నాన్న అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంతకు మించి 10 అంతలుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని గురించి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఆ పెద్ద మనిషి నీతులు చెప్పడమా? ఆయనకు నీతులు చెప్పి అంత ఏదో అంటున్నా, ఆయన ఇంకా పూర్తి స్థాయిలో వృద్ధుడు కాకపోయినా వృద్ధ నారీ పతివ్రత అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే. పోతే అందులో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, లిల్లీ పుట్టు రాజకీయవేత్తలు, వీళ్ళంతా వాళ్ళకి అది ఒక వృత్తి, వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని బతకాల. పోయి రాంబాబు లా చేసి ఉంటే పోయి ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. పోతే ఎందుకు వీళ్ళు సమాజాన్ని తప్పుదారి పట్టించేది? పోతే దాని మీద బ్రతకాలనుకునేది. పొలం ఉంటే వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే వ్యాపారం, లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్ ఉంటే దాంట్లో ఉంటే పోతుంది. కానీ ఇది సమాజాన్ని ప్రభావితం చేసే రంగం. యథా రాజా తథా ప్రజ. పోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అలా ప్రవర్తించాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోలేదు, తన వ్యవహారశీలు మార్చుకోకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు, అందరికీ నేర్పించాడు. పోతే ఎవరైనా పాలకుడు ఎంత రౌడీ అయినా, పోతే ఎంత దుర్మార్గుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మనిషిగా మారిపోతాడు. ఇతను అలా కాదు,
ఇతనికి అధికారం వస్తే దుర్మార్గంగా పోతే దుర్నీతితో వ్యవహరించడం, పోతే నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం, నీచంగా ప్రవర్తించడం అనేది ఇతని రాజకీయ జీవితంలోనే మనం భారతదేశంలో చూస్తున్నాం. మనం ఎంతో మందిని చూసాం, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని, పదవుల్లోకి వచ్చిన వాళ్ళని. కానీ మనకి చంబల బందిపోటు రాని పూలందేవి కూడా ఎంపీ అయింది. ఆమె ఎంతో చట్టసభల్లో గౌరవంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదు. అదేవిధంగా మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఎంతో మంది బందిపోట్లు అయ్యారు, ఎవరు అసభ్యంగా మాట్లాడలేదు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి ఎంతో మంది పెద్ద పెద్ద రౌడీలు, పేరుగాంచిన రౌడీలు అయ్యారు. ఏమి చట్టసభల్లో సైలెంట్ గా పెద్ద మనుషులు అనిపించుకోవడానికి ప్రయత్నించారు. ఇతనేందో నానాటికి పెట్టలేకపోతున్నాడు, పోతే సహనం కోల్పోతున్నాడు. పోతే ఇతనికి అధికారం లేకపోతే అసలు పిచ్చి పెట్టినట్టు ఉంటుంది. ఒక పక్క కేసులు కలవరింత, ఆయనకి కేసులు కలవరింతలో ఒకవైపు, ఒక పక్క సంపాదించిన డబ్బులు రకరకాలుగా పంపిస్తున్నాడు, రకరకాలుగా పంచి పెడుతున్నాడు ఆ కేసుల నుంచి విముక్తి కల్పించుకోవడానికి. మరి ఈ నేపథ్యంలో డబ్బు ఖజానా నుంచి, ఆయన సొంత ఖజానా నుంచి తగ్గుముఖం పడుతుంది. తిరిగి అధికారం కావాలి ఆయనకి. పోతే అందుకోసం ఆయన యొక్క దుర్మార్గపు ఆలోచనలన్నీ ఇతరులు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన చెడు నడవడికి అంతా ఇతరులకు ఉన్నట్టు ఆరోపించడానికి సిద్ధమవుతున్నాడు. పోతే తాను దొంగ ఇతరులను దొంగగా చూపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి, రాధాకృష్ణన్ గారు ఏమన్నారు, అది ఏమి బూతు పదం. పోతే రాజకీయ నాయకుల లక్షణాలు ఆయారాములు, గాయారాములు. పోతే అదే విధంగా హార్స్ ట్రేడింగ్ పాల్పడేవాళ్ళు ఈ దేశంలో కోకర్లను మనం అనేక మందిని చూసాం. పోతే ప్రపంచ చరిత్రలో చూసాం. అంటే రాజకీయ నాయకుల వైఖరి ఎలా ఉంటుంది, పోతే ఈ సమాజ పరిస్థితి ఎలా ఉందనేది తన జర్నలిజం ద్వారా, కవి సమయాలను ఉంటాయి జర్నలిస్ట్కి కానీ, కవులకు కానీ, రచయితలకి కవి సమయాలు ఉంటాయి, వాడతారు. అట్లాగే జాతీయాలు ఉంటాయి, సామెతలు ఉంటాయి, వాడతారు. దాన్ని ఇప్పుడు అటెన్షన్ డైవర్ట్ చేయాలా, రాజముద్ర పడింది అమరావతికి. కాబట్టి ఇప్పుడు రాధాకృష్ణ దొరికింది పాయింట్, కొత్త పలుకు దొరికింది, వారం వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కే. కాబట్టి ఇప్పుడు అందరినీ ఎల్లో మీడియా అంటున్నారు. అంటే నీ పత్రికలు, నీ మీడియా పుట్టక ముందే ఈనాడు పుట్టింది. ఈనాడు ప్రపంచ స్థాయిలో గుర్తింపుకు వచ్చింది. పెద్ద పెద్ద వాజ్పేయిలు, అద్వానీలు, విపి సింగ్ లాంటి వాళ్ళు ఉబ్బి తబ్బిపోయారు. సూర్య సింగ్ బర్నాలాలు, పోతే బ్రహ్మాండమైనటువంటి జాతీయ నాయకులంతా, శరద్ యాదవ్ లాంటి వాళ్ళు, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా సిపిఎం, సిపిఐ నాయకులు కూడా ఏ రోజు కూడా వాళ్ళు సామ్యవాద సిద్ధాంతాన్ని నిత్యం ప్రబోధించే కమ్యూనిస్టులు కూడా ఏ రోజు ఈనాడిని పోతే లేకపోతే ఆంధ్రజ్యోతిని వేలెత్తి చూపలేదు. మీరు ముద్ర వేస్తున్నారు. అంటే ఏంటి, ఈ ప్రపంచానికి ఎవడు పనికిరాడు ఈ ప్రపంచాన్ని పాలించడానికి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, యావత్ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని పాలించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే భగవంతుడు పుట్టించాడు. జగన్మోహన్ రెడ్డి అంటే జగత్కి నాయకుడు, జగనానికి నాయకుడు. ఈ జగన్మోహన్ రెడ్డి జగన్ని ఏలాలా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నుకోండి, ఎన్నుకోకపోతే మీ అంతా చూస్తాం, మిమ్మల్ని చంపుతాం, కొడతాం, నరికేస్తాం అన్నారు. ఇలా ఆ విధంగా ఉంది ఇలా శైలంతా. పోతే జగన్మోహన్ రెడ్డిని మించిన మేధావి లేడు. ఈ జగన్మోహన్ రెడ్డి అయితేనే సమాజంలో దుర్మార్గాలు ఉండవు, భిక్షాటం ఉండదు, జోదం ఉండదు, వ్యభిచారం ఉండదు, పోతే సాంఘిక దురాచారాలు ఉండవు అని చెప్పడానికా? ఆ ముసుగులో మీరు ఇవన్నీ చేయడానికా? ఏంటిది? అంటే మీకు మిగతా పత్రికలన్నీ ఎల్లో మీడియా అంటే మీది ఒక్కటే. ఈ రోజు మీ మీడియా నిషేధించాలా? మీ మీడియాలో చేసే అసత్య వార్తలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయాలా, రాష్ట్రపతి, గవర్నర్ కి రిపోర్ట్ చేయాలా, ప్రధానమంత్రికి రిపోర్ట్ చేయాలా, రిపోర్ట్ చేయాలా. పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు, విజయభాస్కర్ గారు పచ్చి అబద్ధాలతో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఒక్క నిమిషం ప్రజాస్వామ్యంలో ఈ రోజు వైసీపీ వాళ్ళైనా అదే చేయాలి. మీరేదైతే అంటున్నారు ఇప్పుడు సాక్షిలో ఇటువంటి అసత్యాలు ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఫిర్యాదు చేయాలి, కంప్లైంట్ చేయాలంటున్నారుగా. మరి చేయాలి, చేసుకోండి. కానీ ఈ రకంగా రోడ్డు మీద పడి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఆందోళనలు, దాడులు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? దానికి ఫార్మాట్ ఉంది, దానికి చాలా వేదికలు ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాడుకోండి. లేదంటే కనుక క్షమాపణ అడగండి, నోటీసులు పంపండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయండి. అలాగే మీడియా అంబుడ్స్మెన్ ఉంటారు, అంబుడ్స్మెన్కి ఫిర్యాదు చేయొచ్చు. బోల్డని వేదికలు ఉన్నాయి కదా. ఆ పని చేయకుండా జనాల మీద పడతారు. ఇప్పుడు మీరు కూడా అదే చేయాలి విజయభాస్కర్ గారు. ఒకవేళ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కూడా అదే చేయాలి. అలాగే ఈరోజు వైసీపీ అభ్యంతరం చెప్తుంది, వైసీపీ అయినా అదే చేయాలి. అది చేయకుండా రైట్. ఎనీవే,
పీసీఆర్ ఆల్రెడీ బయట రెడీ చేశారు, అది ప్లే చేస్తారు. తర్వాత నేను ఉప్పా లక్ష్మణ్ గారి అభిప్రాయం తీసుకుంటా. పీసీఆర్ 9లో కూడా మళ్ళీ ప్రతిపక్షంలోనే కొనసాగడానికి దారులు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. 2029లో కూడా మళ్ళీ ప్రతిపక్షంలోనే కొనసాగడానికి దారులు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు. యాక్చువల్లీ నేను చెప్పింది మా వాళ్ళు కట్ చేయలేదు. దీని తర్వాత వస్తుంది. బట్ మళ్ళీ కట్ చేసి నేను ప్లే చేస్తాను. బట్ ఎనీవే, నేను ఆల్రెడీ అక్కడ ఏముందని చెప్పాను, మీరు కూడా ఆల్రెడీ చూసుంటారు. బట్ యాజ్ ఎ ఫార్మాలిటీ చూపిద్దాం అనుకున్నాను. బట్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఇట్. ఉప్పలక్ష్మణ్ గారు డెఫినెట్గా అదంతా చూసుంటారు.